ఈ గొడవ ఎక్కడి వరకు వచ్చిందంటే ఇండస్ట్రీ నువ్వా నేనా అన్న టైం దాకా కూడా వచ్చేసింది. అవును. దాని గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు ఇది ఇండస్ట్రీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏదో ఆవేశం చూపించేస్తే పెద్ద హీరోయిజం అనుకుంటాడు. ఆవేశానికి అర్థం ఉండాలి. ఎందుకయ్యా నీకు ఆవేశం? ఎందుకు ఆవేశం? ఏమన్నాడు? ఈ విషయాన్ని మన స్టేట్ విషయం, దీన్ని నేషనల్ ఇష్యూ చేయొద్దు, దాని అనవసరంగా మత కొలవలు రగులుతాయి, చెయ్యొద్దు అన్నాడు. ఏంట్లో దాని తప్పు? ఒక సలహా ఇచ్చాడు, స్వీకరించు లేకపోతే మూసుకో. దానికేదో ఎందుకు ఎమోషన్? కార్తీక్ ఏమన్నాడు? కార్తీక్ ఎవరు వడ్డిస్తా ఉంటే Sensitive issue. ఇది సెన్సిటివ్ లడ్డు, ఇప్పుడు చాలా సెన్సిటివ్, వద్దు అన్నాడు. దీంట్లో ఏమి వెటకారం ఏముంది? వ్యంగ్యం ఏముంది? ఎందుకు నీకు ఆవేశం? ఎందుకు నీకు ఆవేశం? నీకు ఆవేశం దేనికి రావాలి? 32,000 అమ్మాయిల్ని కిడ్నాప్ అయ్యారు, ఆ అమ్మాయి అందరూ వేసే గృహాలకు అమ్మించారు, ఒక అబద్ధం చెప్పావు చూడు, దానికి నీకు అబద్ధం చెప్పినందుకు, అది అబద్ధం తేలినందుకు దానికి నువ్వు ఆవేశం రావాలి, దానికి నువ్వు క్షమాపణ చెప్పాలి, దానికోసం నువ్వు అందరిని వేడుకోవాలి నేను తప్పు చెప్పారని. దేనికి నువ్వు దీక్ష చేస్తావు? పశ్చాత్తాప దీక్ష దానికి చేయాలి. ఊరినే ఆవేశం చూపించి అనేస్తే పెద్ద హీరో అయిపోతావు. ఆవేశం చూపించేస్తే నువ్వు నిజమైపోతావు. నువ్వు కాదు. నువ్వేంటి సనాతన ధర్మం గురించి మాట్లాడి? నా తండ్రి మా నాయనమ్మ దీపావళి వెలిగిస్తే దీపావళి మా నాన్న సిగరెట్ అంటించుకుంటాడు, మాకు మతం లేదు అన్నవాడు నేనోరు కాదు. నేనోరేగా మాట్లాడుతుంది. హిందువులు ఈ దేశంలో సెక్యులరిజం దెబ్బతట్టడానికి, మత కలవలు ఎక్కువ ప్రేరేపించబడ్డ మత కలవలు ఏర్పడటానికి కారణం హిందువులు అన్నది నేనోరు కాదా అది? ముస్లిమ్స్ దీనికి వెళ్ళిపోయి ఎద్దు మాంసం తింటూ ఇది హలాలా బెల్ల బాగుందని లొట్టలేసుకుంటూ దీన్ని మాట్లాడేది నువ్వు కాదు. అన్ని మాటలు నువ్వు మాట్లాడి, హిందువుల్ని కిందపరిచిన మాటలు మాట్లాడి, ఇవాళ ఏదో అవసరం కోసం జనాలు మభ్యపెట్ట కోసం కొత్త గెటప్ వేసుకుని సనాతన ధర్మం. ఏంటి సనాతనం? ఏం తెలుసు నీకు సనాతన ధర్మం? సనాతన ధర్మం ఇలాగే పడుకున్న అమ్మాయితోటి అనుభవిస్తే ఏముంటుంది, మేలుకున్న అమ్మాయితో అనుభవిస్తే బెటర్ అని కానీ డైలాగులు పెట్టినాడు. నువ్వు సనాతన ధర్మం జలసాలో ఆ డైలాగ్ నువ్వు కదా మాట్లాడింది. ఇది సనాతన ధర్మం. సనాతన గురించి ఏమ్మా ఏం తెలుసు నీకేం? సనాతన ధర్మం గురించి ఆ పసుపు బట్టలు వేసేసుకుంటే సనాతన ధర్మానికి ప్రతినిధి అయిపోతావు నువ్వు. ఎన్నాళ్ళు నువ్వు చేసింది ఏంటి? ప్రజలే మర్చిపోరు. ప్రజలు నీ మాటలు మర్చిపోరు. నువ్వు మర్చిపోతావు. నీకు మతిమరుపుద్దాం. నేనేమన్నావు గుర్తుండదు, ఇవాళ ఏమంటావు గుర్తుండదు. అందుకని ఎప్పటికప్పుడు ఏ మాట చంద్రబాబుని తిడతావు, మళ్ళీ చంద్రబాబు దేవుడు అంటావు. మోడీని తిడతావు, బీజేపీ తిడతావు, మళ్ళీ బీజేపీ మోడీ దేవుడు అంటావు. నీకులాగా పూటకు ఒక మాట, గంటకు ఒక మాట, క్షణానికి ఒక మాట, సందర్భానికి ఒక మాట మాట్లాడు, ప్రజలకు గుర్తుంటాయి.